హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేము హోమ్ టూర్ చూపించబోతున్నాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంట్రన్స్ అన్నమాట ఇంట్లోకి. ఆ ఎదురుగా ఏమో ఆ ముందు హౌస్ వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు చెప్పుల స్టాండ్స్. ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఇంట్లో పెట్టుకుంటారు. మాకు కూడా ర్యాక్ ఇంట్లోనే ఇచ్చారు, కానీ మనం ఇంట్లో చెప్పులు పెట్టుకోము కాబట్టి బయటే పెట్టుకుంటాం కాబట్టి బయటే పెట్టుకున్నాము. ఇది వచ్చేసి ఎలక్ట్రిసిటీ డోరు. లోపల మీటర్స్ ఉంటాయి, కరెంటు మీటర్స్. చూడండి, చూపిస్తాను. ఆ పక్కింటి వాళ్ళది మా ఇద్దరి ఉంటాయి. ఇది మాదన్నమాట. ఆ పైన వేరే వాళ్ళది ఉంది, పక్కింటి వాళ్ళది. ఈ చెప్పుల స్టాండ్ మేము కొనుక్కున్నాము. వాళ్ళది ఇచ్చిందేమో లోపల వేరేగా పెట్టేసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్దాము. హౌస్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా హాల్ ఉంటుంది. మా వాడు హాయ్ చెప్తున్నాడు. ఇదంతా హాల్ అండి. ఇటు సైడ్ వచ్చేసి స్ట్రోలర్ పెట్టుకున్నాము, అంటే డోర్కి ఎదురుగా పెట్టుకున్నాము స్ట్రోలరు. డస్ట్ అంతా లోపలికి రాకుండా ఉంటుందని అక్కడ ఎంట్రన్స్లోనే పెట్టేసుకున్నాము. బయట పెట్టుకుందామంటే బయట ఖాళీ లేదు, అందుకని లోపల తెచ్చుకొని కొంచెం డోర్కి ఎదురుగా పెట్టేసుకున్నాము. ఇది వచ్చేసి కరెంటు స్విచ్చెస్ అన్నమాట. ఇక్కడ పైన ఉంటాయి. ఇది ఒక ర్యాక్లో ఇచ్చారు. ఆ కింద వచ్చేసి నెట్కి సంబంధించింది. ఇక్కడ నెట్కి సంబంధించినవి ఉన్నాయి. మా వాళ్ళ ఈ పిల్లల షూలు కూడా ఇక్కడ పెట్టేశాము, ఎక్స్ట్రా షూ, అక్కడ బయట పట్టకపోతే. ఇక్కడ హౌసెస్ వచ్చి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో హెచ్డిబి, రెండోది వచ్చేసి కాండో అనమాట. హెచ్డిబి అయితే గవర్నమెంట్ వాళ్ళది, కాండో అయితేనేమో ప్రైవేట్ వాళ్ళది. హెచ్డిబి హౌసెస్లో అయితే గవర్నమెంట్ వాళ్ళు సెట్ చేస్తారు, ఎంతమంది హౌస్కి ఎంత ఉండాలి అని. అంతమందే ఉండాలి, ఎక్కువ మంది ఉంటే ఒప్పుకోరు. ఒక్కొక్కసారి వచ్చి చెక్ చేస్తూ ఉంటారు కూడా. కాండోలో అయితే అలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు, ఎంతమంది అయితే అంతమంది ఉండవచ్చు. ఇదంతా బయట వ్యూ అన్నమాట. ఇవన్నీ హెచ్డిబి హౌసెసే. చూడండి, హాల్లో నుంచి మాకు చాలా బాగా కనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి ఆ మిర్రర్లో నుంచి బాగా ఎండ వచ్చేస్తుంది, బాగా వేడిగా ఉంటుంది హాల్ మాత్రం. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. మా అబ్బాయిది పాల డబ్బాలు పెట్టుకుంటాము మేము. ఎప్పుడు దీని మీద కూర్చొని అన్నం తిన్నది ఏమీ లేదు. ఇది వచ్చేసి నేను చిన్నగా సెట్ చేసుకున్న దేవుడి పూజా మందిరం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హాల్లో నుంచి రైట్ సైడ్కి వెళ్తే కిచెను. ఇది కనిపిస్తున్నది కిచెను. కిచెన్ వచ్చేసి చాలా చిన్నగా ఇచ్చాడు. మన ఇండియన్స్కి అయితే అసలు సరిపోదు, ఎందుకంటే మనం అంటే అన్నీ ఇంట్లోనే వండుకుంటాం కాబట్టి అసలు సరిపోదు. ఇక్కడ వాళ్ళంటే వండుకోరు కాబట్టి లైట్ కుకింగ్ చేసుకునే వాళ్ళకైతే ఓకే, కానీ మనలాంటి వాళ్ళకైతే అసలు సరిపోదు. ఇది మేము చెప్పాం కదా, షూ ర్యాక్ ఇచ్చారు, అది మేము ఇంట్లో పెట్టుకున్నామని. పిల్లలు ఉన్నారు కాబట్టి మిక్సీ కింద పెడితే చేతులు పెడతారని అక్కడ పెట్టుకొని మిక్సీ పైన పెట్టుకున్నాము. ఆ కనిపిస్తున్నది ఫ్రిడ్జ్. చూడండి, కబోర్డ్స్ కూడా అంతేం లేవు, ఇదంతా చిన్నగానే ఉన్నాయి. ఆ పైన ఏమో నాకైతే అందవు కాబట్టి అన్నీ కిందే పెట్టేసుకుంటాను. కొన్ని బౌల్స్ వచ్చేసి నేను బయట కూడా పెట్టేసుకున్నాను, కిచెన్ సరిపోక. కబోర్డ్స్ అయితే చాలా తక్కువ ఇచ్చాడు. కనిపిస్తుంది కదా, ఆ 4 కబోర్డ్స్, మిగతాదంతా మామూలుగానే ఉంటుంది. ఇంతకుముందు ఉన్న హౌస్లో కిచెన్ చాలా పెద్దగా ఇచ్చాడు. ఇదేమో చిన్న రోల్ అనమాట. నేను మలేషియా నుంచి తెచ్చుకున్నాను. అది చెప్పాను కదా, బయట పెట్టుకున్నాను బౌల్స్. అదిగో వాషింగ్ మిషన్ మీద పెట్టుకున్నాను బౌల్స్. ఇది బాల్కనీ అనమాట. బాల్కనీలో వాషింగ్ మిషన్ ఇచ్చాడు. ఆ పైన బట్టలు ఆరేసుకోవడానికి, పక్కన బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఇచ్చాడు. కొంతమందికి అయితే కర్రలు ఇచ్చి ఆ కర్రల మీద ఆరేసుకోమంటారు. ఇది ఈ మధ్యనే రీసెంట్గా కట్టారు ఈ బిల్డింగ్స్, 5 ఇయర్స్ బ్యాక్, అందుకని ఇలా ఇచ్చాడు. నేను ఇంకా అన్నీ బాల్కనీలోనే పెట్టేసుకుంటాను. డస్ట్బిన్ కానీ ఇంకా చీపుర్లు, మాప్ స్టిక్ అవన్నీ బాల్కనీలోనే ఉంటాయి.
ఇదేమో బాంబ్ షెల్టరు. సింగపూర్లో ప్రతి అపార్ట్మెంట్లో ఉంటుంది ఇలాంటివి. ఇవి యుద్ధాలు జరిగినప్పుడు కానీ, లేకపోతే బాంబులు వేసినప్పుడు కానీ, ఫైర్ అయినప్పుడు కానీ ఈ రూమ్లో ఉండాలంట. ఇది ప్రతి హౌస్లో ఉంటుంది. మేము ఇలా స్టోర్ రూమ్గా యూస్ చేసుకుంటున్నాము. స్టోర్ రూమ్ అంటే ఇంకా బ్యాగులు, పిల్లల టాయ్స్, పిల్లలకి అవసరమైనవన్నీ ఇంకా దాంట్లోనే ఉంటాయి. అలా 2 హోల్స్ కూడా ఉంటాయి వెంటిలేషన్ కోసం. ఇక్కడ ఉంది బోర్డు, నోటీస్ ఉంది, దాంట్లో ఇచ్చారు మొత్తం సివిల్ డిఫెన్సెస్ అని. చూడండి డోర్ వచ్చేసి ఎంత లావున ఉంటుందో, సుమారు చాలా లావు ఉంటుంది. ఇలా గట్టిగా ఉండడానికి కూడా ఇలా స్క్రూలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్లోకి వెళ్దాము. ఆ ఎదురుగా కనిపిస్తున్నాయి బెడ్రూమ్లు. మా 3 BHK అండి, 3 బెడ్రూమ్ ఫ్లాటు. ఇది వచ్చేసి ఒక బెడ్రూము. ఇక్కడ కొన్ని హౌస్లోనేమో ఫుల్లీ ఫర్నిచర్ ఇస్తారు, కొన్ని హౌస్లోనేమో పార్షియల్ ఫర్నిచర్ ఇస్తారు. అన్నీ ఇస్తేనేమో రేట్ ఎక్కువ ఉంటుంది. పార్షియల్ అంటే కొన్ని తక్కువ ఇస్తేనేమో రేటు తక్కువగా ఉంటుంది. పార్షియల్ ఫర్నిచర్ అంటే నాకు తెలిసి ఏమి ఉండవండి, బెడ్ అలాంటివి ఏమి ఉండవు, ఏసీ అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ బాత్రూముల్లో హీటరు అలాంటివి ఇస్తాడు, చిన్న చిన్నవి. అందుకని మ్యాక్సిమం అందరూ ఫుల్లీ ఫర్నిచరే ప్రిఫర్ చేస్తారనమాట. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము. మేము ఓన్లీ 2 బెడ్రూమ్సే యూజ్ చేస్తాము. ఇదను మాస్టర్ బెడ్రూమ్ యూజ్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ కబోర్డ్లు చాలా తక్కువ ఇచ్చాడు కాబట్టి, 4 బట్టలు ఒకే దాంట్లో సరిపోవు కాబట్టి ఇద్దరు ఒక దాంట్లో పెట్టేసుకుంటాము. ఇంకో బెడ్రూమ్లో మా హస్బెండ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మా బాబు నిద్రపోతున్నాడు ఇప్పుడు. ఎవ్రీ బెడ్రూమ్లో మ్యాక్సిమం అన్నీ ఇచ్చాడు. బెడ్ లైట్ ఇచ్చాడు, బెడ్ ఇచ్చాడు, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్, ఏసీ, ఫ్యాను అన్నీ పెట్టాడు. చూసారు కదా కబోర్డ్లు ఎంత చిన్నగా ఇచ్చాడో. ఈ హౌస్లో ఏమైనా డిఫెక్ట్ ఉంది అంటే ఈ కబోర్డ్లేనండి. అస్సలు చాలా అంటే చాలా తక్కువగా ఇచ్చాడు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట, అదొక బాత్రూము. ఇది నెక్స్ట్ వన్ ఎంటర్ అయ్యేది మాస్టర్ బెడ్రూము. ఇది మాస్టర్ బెడ్రూము. ఆల్మోస్ట్ ఇక్కడ 3 BHK అంటే 2 బాత్రూమ్లే ఉంటాయండి. ఒకటి మాస్టర్ బెడ్రూము, 2 కామన్ రూమ్స్కి ఒక కామన్ బాత్రూము ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి కూడా డ్రెస్సింగ్ టేబుల్, బెడ్, కబోర్డు ఆ 3 ఇచ్చాడు. ఏసీ, ఫ్యాను అవి కూడా ఇచ్చాడు. ఇది బయట వ్యూ అనమాట. చూడండి చాలా బాగుంటుంది. చాలా బాగుండడం అంటే పక్కన అపార్ట్మెంట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆఫ్టర్నూన్ మాత్రం అద్దాలలో నుంచి బాగా ఎండ వస్తుంది. కర్టన్లు వేసుకోకపోతే మాత్రం ఇంకా బాగా హీట్ అవుతుంది రూమ్ అంతా. ఎదురుగా కనిపిస్తున్నది బాత్రూము. చూడండి కబోర్డ్ ఎంత చిన్నగా ఇచ్చాడో. దాంట్లో పిల్లల బట్టలు, మా హస్బెండ్ బట్టలు సరిపోతాయి అంతే. ఇదేనండి సింగపూర్లో మేము ఉండే హౌస్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.